ప్రైజ్ ద లార్డ్. మహత్యము గల మహారాజు అయిన యేసుక్రీస్తు పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్య భాగం. నేను నిన్ను మరచిపోజాలను. యేసయ్య చేతి నీడలో భద్రపరచబడి, ఆయన అరచేతిలో చెక్కబడి, ఆయన చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మనము నిత్యము ఆరాధిస్తున్న యేసు స్వామి మనలను మర్చిపోయేవాడు కాదు. అవును ప్రియులారా, ఆయనే మనలను నిర్మించినవాడు, సృజించినవాడు. మనము ఆయనను సేవించు వారము గనుక ఆయన మనలను మరువడు. చాలా సందర్భములలో మనకు కలిగిన శ్రమలలో, బాధలలో, ఇరుకు ఇబ్బందులలో, అపజయాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో అన్ని పరిస్థితులు ప్రతికూలముగా మారి పగబట్టినట్లు కనబడినప్పుడు, అందరూ దూరమై ఒంటరిగా నిలిచినప్పుడు, యేసయ్య కూడా నన్ను మరచిపోయెను అనే ఆలోచనలు మదిలో మెదిలాడుచుండును. ఆయన నిన్ను మరచిపోయెను అని అనుకొనుచున్నావా? నా దేవుని జనాంగమా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని సెలవిచ్చినవాడు, వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు మన యేసయ్య. అనేక పర్యాయములు నీ కన్నవారు, నీ కడుపున పుట్టినవారు, నీ తోడబుట్టినవారు, నీ ప్రాణ స్నేహితులు, నీ ద్వారా మేలులు పొందినవారు, నీతో ఉన్నవారు, నిన్ను ప్రేమించినవారు నిన్ను మరచిపోవచ్చు. మరచిపోయిన సందర్భాలు కూడా కలవు కదా. నా యేసయ్య ఎప్పటికీ ఎన్నటికీ మరవడు అనే సత్యం నువ్వు గ్రహించాలి. నిజమే నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మీరు చేసిన కార్యములను, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండడ చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడైన వాడు కాదు అని గుర్తించు. నా యేసు నాథుడు మరవక తగిన సమయమున మనకు ప్రతిఫలము అనుగ్రహించును గదా. తప్పనిసరిగా మరువని నా యేసయ్య గొప్ప కార్యములు చేయును. అంతేగాక యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. నిజమే, భయపడుకు నా దేవుని ప్రియులారా. నిన్ను, నీకు కలిగిన సమస్తమును అన్ని విషయములలో నా దేవుడు ఆశీర్వదించును. నీ పిల్లలను ఆశీర్వదించును. తమ్మును తాము దేవునికి అప్పగించుకొనిన నిరాధారులను ఆయన మరచిపోడు. ధర్మశాస్త్రమును మరువక ధ్యానించుచు వారిని ఆయన మరువక ఫలింపచేయును. కావున నా యేసయ్య చేత ప్రేమించబడిన వారలారా, నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడు నిన్ను మరువడు అనే సంగతి గుర్తించి, మరువని దేవుడు నీతో ఉన్నాడు గనుక భయపడక, కలవరపడక ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు మీ పాద సన్నిధిలో చేరి మీరు చేసిన కార్యములన్నీ తలంచుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని సృజించారు, నిర్మించారు, పుట్టించారు. మీరు మమ్మల్ని మరచిపోలేదు యేసయ్య. మరచిపోలేదు కనుకనే మేము సజీవులమై మీ సముఖములో కనబడినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా మీరు చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం. తల్లి తన బిడ్డను మరచినా మీరు మరచిపోలేదు తండ్రి. మీరు మరచిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదని మరొకసారి మా ఎడల మీరు రుజువు పరుచుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. జీవిత కాలమంతయు మిమ్మల్ని స్తుతించుచు, మరువని దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఉండగా మీ నామాన్ని గనపరుస్తూ ముందు కొనసాగుతూ రాకడకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మిమ్ములను, మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన మరువక అంతము వరకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.